ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యము. యెహోషువ మరియు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షతను ధరించి మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఆమేన్. యెహోవా మన మధ్యలో. మనం గమనించినట్లయితే లెక్కింప సఖ్యము కాని మహిమతో విరాజిల్లుతున్న మన ప్రభువైన దేవుడు నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతూ కీర్తించబడుతున్న గొప్ప దేవుడు. సర్వోన్నతమైన స్థలములలో నివసించే ఆ ఘనమైన దేవుడు మన మధ్యలో ఆయన అద్భుత కార్యాలు జరిగించాలని, ఆశ్చర్య కార్యాలను జరిగించాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశముగా ఉంటూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మరి తన ప్రజలైన ఇశ్రాయేలు మధ్యలో అద్భుత కార్యాలు జరిగించాలని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకోవాలి అని తన సేవకుడైన యెహోషువ ద్వారా తన ప్రజలందరికీ ఇస్తున్న ఒక ఆజ్ఞ, మీరు పరిశుద్ధపరుచుకొనుడి అని. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి దేవుడు మోషేను దర్శించినప్పుడు తన ప్రజలు 430 ఏండ్లు ఐగుప్తు బానిసత్వములో ఉంచున్నప్పుడు వారందరినీ విడిపించడానికి పరిశుద్ధుడైన దేవుడు దిగి వచ్చి ఆ యొక్క దేవుని పర్వతము అనబడిన మరి ఆ యొక్క హోరేబులో మోషేను దర్శించినప్పుడు దేవుడు తెలియచేస్తాడు. నిర్గమకాండము 3:5 ప్రకారము, మోషే నీ పాదముల నుంచి నీ చెప్పులను విడువుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైన స్థలము అని తెలియచేస్తాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధమైన దేవుడు. పరిశుద్ధమైన స్థలములలో ఆయన నివసించే ఘనమైన దేవుడుగా ఉండి ఆయన ప్రజలు బానిసత్వములో మగ్గుతూ ఉన్నప్పుడు ఆయన దిగి వచ్చి మరి మోషేను దర్శించి మోషే తన్ను తాను పరిశుద్ధపరచుకొని ఆయన నిలుచున్న స్థలము పరిశుద్ధమైనదిగా తెలియచేసినప్పుడు తన చెప్పులు అనబడిన అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలను దేవుడు మోషే ద్వారా జరిగించిన విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తాము. హల్లెలూయా. ఎప్పుడైతే
మోషే పరిశుద్ధమైన దేవుణ్ణి మరి ధరించుకున్నాడో, తన్ను తాను పరిశుద్ధపరుచుకున్నాడో, ఐగుప్తులో ఫరో ఎదుట దేవుడు నిలవబెట్టాడు. అరణ్యములో అద్భుత కార్యాలు జరిగించాడు. ఎడారిని నీటి ఊటగా చేసిన దేవుడు, సముద్రములో మార్గములను సరాలము చేసిన దేవుడు, ఇదిగో మరి ప్రపంచ చరిత్రలో తన ప్రజల ఎదుట దేవుడు మరి జరిగించిన కార్యాలు ఎన్నడూ ఎక్కడ జరిగించలేని కార్యాలు దేవాది దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే మోషే పరిశుద్ధుడైన దేవుణ్ణి ధరించుకొని పరిశుద్ధమైన దేవునితో కలిసి అద్భుత కార్యాలు జరిగించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున కూడా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించాలని చూస్తూ ఉండగా నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాలని ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఆ పరిశుద్ధుడైన దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీలో దేవునికి అయిష్టకరమైన ఏదైనా అపరిశుద్ధత లోపమున్నదా, నిన్ను నీవు పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మోషే దేవుడు మాట్లాడినప్పుడు తన పాదములకున్న చెప్పులను, అపరిశుద్ధతను విడిచిపెట్టాడో, అద్భుత కార్యాలు మోషే ద్వారా దేవాది దేవుడు జరిగించి ఉన్నాడు. ఇదిగో ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా నీలో ఉన్న అపరిశుద్ధతను నీవు దూరము చేసుకున్నట్లయితే నీ మధ్యలో, నీ జీవితంలో దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అని తెలియజేయడానికి నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని దేవుని అద్భుత కార్యాలు నీ జీవితములో దేవుడు జరిగించుటకు, అనుమతించుటకు నిన్ను నీవు సిద్ధపరుచుకోవాల్సిందిగా, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాల్సిందిగా దేవుని దాసుడిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మాలో ఉన్న అయా మరి ఒకవేళ నీకు ఆయాసకరముగా ఉన్న ప్రతి అపరిశుద్ధతను నీ రక్తములో మీరు కడిగి పరిశుద్ధపరచమని, మా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలను మీరు అనుమతించమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములను జరిగించి అయా నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా నడిపించమని, మహిమ ఘనత ప్రభావములను నీకు తెలియచేస్తూ సర్వశక్తి కలిగిన యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తూ నీ నామంలో ఆశీర్వదించబడి ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి కుమార త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడై ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.